యూపీఐ పేమెంట్ డిజిటల్ ఇండియాలో భాగంగా తీసుకొచ్చిన ఈ విధానం తీసుకొచ్చారు. డిజిటల్ పేమెంట్స్ వినియోగదారులతో పాటు వ్యాపారుల పనిని సులువు చేసింది. ముఖ్యంగా చిల్లర తిరిగి ఇచ్చేందుకు ఒకప్పుడు వ్యాపారులు ముప్పతిప్పలు పడుతుండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. చేతిలో స్మార్ట్ ఫోన్, అందులో యూపీఐ యాప్ ఉంటే చాలు, పని సులువు అవుతుంది. కూరగాయల నుంచి చిల్లర కిల్లి కొట్టు, పెద్ద షాపింగ్ అయినా చిటికెలో పేమెంట్స్ చేసేస్తున్నారు. మారుమూల గ్రామాల్లో దీనిని ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే ఇదే బెంగళూరులో ఓ కూరగాయల వ్యాపారికి చిక్కులు తెచ్చిపెట్టింది. దాంతో బెంగళూరులో డిజిటల్ పేమెంట్స్ అంటే నో అంటున్నారు. ఇంతకు ఏం జరిగిందంటే, బెంగళూరులోని మున్సిపల్ హై స్కూల్ సమీపంలో ఉండే శంకర్ గౌడ్ కూరగాయల వ్యాపారం చేస్తుంటారు. ఈ క్రమంలో గత 4 సంవత్సరాలుగా అతని బ్యాంక్ అకౌంట్ ద్వారా నమోదైన లావాదేవీల కారణంగా అతనికి 29 లక్షలకు జీఎస్టీ నోటీసు వచ్చింది. అలా అని ఆ నోటీసు పొరపాటునో తప్పుగానో వచ్చింది కాదు. ఒక చిన్న దుకాణంలో కూరగాయలు అమ్మే శంకర్ గౌడ గత 4 ఏళ్లలో 1.63 కోట్ల విలువైన కూరగాయలు అమ్మినట్లు లెక్కలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అతనికి జీఎస్టీ నోటీసు వచ్చింది. అయితే అతడు జీఎస్టీ చెల్లింపుదారుడు కాదని అంటున్నారు. ఈ నేపథ్యంలో నోటీసు అందుకున్న వెంటనే అవాక్కయ్యారు శంకర్ గౌడ. తాను చిరు వ్యాపారం నడుపుతున్నానని, ఉన్నట్టుండి అంత డబ్బు కట్టమంటే ఎలా కట్టగలుగుతానని కామెంట్ చేశాడు. అయితే శంకర్ గౌడకు నోటీసులు ఇచ్చారనే విషయం కర్ణాటక రాష్ట్రంలో వైరల్గా మారింది. ఇంకేముంది, నో డిజిటల్ పేమెంట్స్, ఓన్లీ క్యాష్ అంటున్నారు వ్యాపారులు. అంతేకాదు, చిరు వ్యాపారులు తాము నడుపుతున్న షాపుల్లో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్స్ని చించివేస్తున్నారు. డిజిటల్స్ మాకొద్దు బాబోయ్ అంటూ దండం పెడుతున్నారు. ఈ వీడియోలు వైరల్గా మారాయి. గతంలో ఓసారి పానీపూరి బండి నడిపే వ్యక్తికి జీఎస్టీ నోటీసులు జారీ అయ్యాయి. దీనిపై అప్పట్లో తెగ చర్చ నడిచింది. భారతదేశంలో జీఎస్టీ విధానం కఠినంగా అమలవుతుంది. దీనిపై దేశవ్యాప్తంగా తెగ చర్చలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా జీఎస్టీ పరిధిలోకి వచ్చే వ్యాపారులు మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి. అలా కాని పక్షంలో భారీ జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.